మోపడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ పోరాటాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఎన్నికల ముందు ఆయన చెప్పాడు, బాబుకి అవకాశం ఇవ్వండి, మీ భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తానని చెప్పి. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. తీరా ఈరోజు చూస్తే బాబు ష్యూరిటీ, రాష్ట్ర ప్రజలకి బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు ఏ రకంగా ప్రతి అంశం మీద ప్రజల మీద భారం మోపుతా ఉన్నాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కేవలం 6 నెలల కాలంలో 75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ప్రభుత్వం ఇది. కేవలం ఒక్క సంక్షేమ కార్యక్రమం పేదవాడికి ఇచ్చినటువంటిది లేదు. ఎన్నికల్లో చెప్పినటువంటి సూపర్ సిక్స్లు లేవు, ఎన్నికల్లో హామీలు లేవు. నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇస్తే, నేను నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాను, నాణ్యమైనటువంటి విద్యను ఇస్తానని చెప్పి ఈరోజు నాణ్యమైన మద్యం